హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. రాజు, నీకేం కాదు రాజు, అయినా నువ్వు ఈ హత్య చేసుండవు. రేణుక, నా గురించి ఏం భయపడకు, ముందు అత్త గురించి ఆలోచించు. మరి అత్తకి ఫోన్ చేయి. ఇక రేణుక అప్పలనాయుడికి ఫోన్ చేసి, మామ నేను రేణుకని, రాజు మాట్లాడతాడంట. ఇగో రాజు. నాన్న, అమ్మకు ఎలా ఉంది? ఒరే అయ్యా, నిజం చెప్పు నాన్న, ఏమైంది? మీ అమ్మకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటరా అని చెప్పేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవి మారిస్తే గాని మీ అమ్మ బ్రతకదు అంటున్నారా? నేను ఇస్తా అన్నాన్రా, కానీ మ్యాచ్ అవ్వట్లేదంట. సమయానికి నువ్వు లేవు, ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదురా. ఇక రేణుక ఏడుస్తూ, అత్తయ్యకి ఏమైందంట రాజు? 2 కిడ్నీలు పాడయ్యాయంట. అర్జెంటుగా కిడ్నీలు మార్చకపోతే బ్రతకదు అంటున్నారంట. రేణుక, నన్ను ఎలాగైనా బయటికి తీసుకెళ్ళు, వీళ్ళు నిన్ను వదిలేలా లేరు రాజు. నువ్వేం ఫికర్ పడకు, అత్తయ్యకు కావాల్సింది నేనిస్తాను. ఇది విన్న రాజు చాలా సంతోషపడిపోతాడు. ఇదిలా ఉండగా డాక్టర్ ఏమో, మీలో ఎవరి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వట్లేదు, మీ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడానికి కుదరదు, బయట ఎక్కడైనా ప్రయత్నించండి, మా ప్రయత్నం మేము చేస్తాం. అలా డాక్టర్ చెప్పేసరికి అప్పలనాయుడు మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో సుమ వచ్చి, ధైర్యంగా ఉండు అప్పలనాయుడు, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతూనే ఉంటుంది. లేదమ్మా, దేవుళ్లాంటి పెద్దయ్య గారి మీద నోరు పాడేసుకోవడం, దేవత లాంటి రూపని కోడలుగా తీసుకోకపోవడం, రాజు రూపను కలవనీయకుండా చేశాం కదమ్మా, అందుకే ఆ దేవుడు ఇలా శిక్ష వేశాడనుకుంటా. అలాంటిది ఏముండదు అప్పలనాయుడు, ముత్యాలకి ఏం కాదు, ఆరోగ్యంగా ఉంటుంది. ఇంతలో రేణుక వచ్చి, మామ నీకో విషయం చెప్పాలి. అమ్మ రేణుక, అక్కడ ఏమన్నారమ్మా? పోలీసోళ్ళు రాజును విడిచిపెట్టడానికి ఒప్పుకోవట్లేదు మామ, రేపే కోర్టులో కలుద్దామంటున్నారు. ఇంతలో రూపకి స్పృహ రాగానే సుమ రూప దగ్గరికి వెళ్ళి, ఆ రూప ఎలా ఉందమ్మా? అత్తయ్యకి ఏమైంది అత్తయ్య? అత్తయ్య కూడా ఇదే హాస్పిటల్లో ఉంది, ముత్యాలకి 2 కిడ్నీలు పాడాయంటమ్మా. ఏమంటున్నావు పిన్ని? నిన్న వరకు బాగానే ఉంది కదా? బాగుందమ్మా, ఈరోజే ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అని చెప్తున్నారమ్మా. కిడ్నీలు మార్చకపోతే ఏం జరుగుతుందో ఏమో అమ్మా. అప్పటికి ఇంట్లో వాళ్ళందరి కిడ్నీలు కూడా మ్యాచ్ చేశారమ్మా, కానీ ఎవరిది మ్యాచ్ కావట్లేదంట. అదే మా నాన్న పరిస్థితిలో ఉంటే రాజు ఎలాగైనా కిడ్నీ ఇచ్చేవాడు కదా పిన్ని. రాజు లేకపోతే ఏంటి పిన్ని, రాజు స్థానంలో ఈ కోడలిగా నేనున్నాను కదా. ఎవరు కిడ్నీ ఇవ్వడానికి రావట్లేదమ్మా, చాలా ప్రయత్నిస్తున్నారు. అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను పిన్ని. ఏమంటున్నావు రూపా? అవును పిన్ని, అత్తయ్యకి నేను కిడ్నీ ఇస్తాను, మ్యాచింగ్ అయితే. రూపా, సాయంత్రం కల్లా ఇంటికి తీసుకొస్తానని మీ నాన్నకు చెప్పాను, ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు రూపా? బావగారికి తెలిస్తే చంపేస్తారు, నువ్వు ఇలాంటివి ఏం పెట్టుకోకు రూపా. పిన్ని, అత్తయ్య ప్లేస్లో మా నాన్నుండి నా ప్లేస్లో రాజు ఉంటే ఏం చేసేవాడు పిన్ని? మా నాన్నను బ్రతికించుకునేవాడా లేకపోతే చంపేసేవాడా? బ్రతికించుకునేవాడు రూపా. అలా చేయకపోతే రాజు భార్యగా ఉండే అర్హత లేదు. నువ్వు చెప్పేది కరెక్టే రూపా, కానీ నేను బావగారికి ఏం చెప్పాలి? నువ్వేం కంగారు పడకు పిన్ని. ఇదిలా ఉండగా రేణుక ఏమో, మామ నువ్వేం పెరేషన్ గాకు, ఒకవేళ మ్యాచ్ అయితే నా కిడ్నీ ఇస్తాను, ఇప్పుడే డాక్టర్తోనే మాట్లాడేసి వస్తాను. ఇదిలా ఉండగా డాక్టర్ రూప దగ్గరికి రాగానే, డాక్టర్ గారు, ఆవిడకు నా కిడ్నీ మ్యాచ్ అవుతుందో ఒకసారి చూస్తారా? ఆ పేషెంట్ ఎవరో నీకు తెలుసా? ఆవిడ మా అత్తయ్య డాక్టర్, కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. అలా తెలియకుండా చేస్తానంటేనే నా కిడ్నీ ఇవ్వడానికి రెడీ. ఒక డాక్టర్గా ఆలోచిస్తే ఒక ప్రాణాన్ని కాపాడడానికి నేనేమైనా చేస్తానమ్మా. ఇదంతా రేణుక విని, రూపా నీ కిడ్నీని దానం చేసి అత్తయ్య ప్లేస్లో మంచి పేరు కొట్టిద్దామనా? ఆ అవకాశాన్ని ఎప్పుడు నేను ఇవ్వను కదా రూపా. ఇక డాక్టర్ మాట్లాడుతూ, అమ్మా నీ బ్లడ్ శాంపిల్ ద్వారా మ్యాచ్ అయింది, వాళ్ళ రక్త సంబంధికులది ఎవరిది మ్యాచ్ కాలేదు. తను చాలా అదృష్టవంతురాలనుకుంటా. నేను ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే మేడం. ఇంతలో డాక్టర్ వచ్చి, మీరెవరు టెన్షన్ పెట్టుకోకండి, ఒక డొనేట్ గర్ల్ దొరికింది. ఇదంతా రేణుక విని, రూప కిడ్నీ దానం చేస్తుందే గాని ఈ విషయం ఎవరికీ తెలియదు కదా. గీ ముచ్చటిని మనకు అనుకూలంగా చేసుకుంటే ముత్యాలత్త స్థానం దొరికిపోతుంది నాకు. ఇక అప్పలనాయుడు మామ నాకు ఎలాగో గుడి కట్టేస్తాడు. ఇక రూప తన కిడ్నీని ముత్యాలకి డొనేట్ చేస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.